ఇప్పుడు అన్నగారు చెప్తున్నట్టు ఏదైతే రానున్న ఎలక్షన్ లో కొంచెం సింగిల్ డిజిట్ కి పరిమితం అయితే అధికార పార్టీకి కానీ లేకపోతే ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక రెఫరెండం. ఈ నేపథ్యంలోనే మీ పార్టీ నుంచే ఉన్న సిట్టింగ్ ఎంపీలు మారుతున్న కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది మాజీ మేయర్లు డిప్యూటీ మేయర్లు కూడా పార్టీ మారి ఇష్టానుసారంగా కూడా మాట్లాడుతున్న సందర్భం ఉంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు చెప్పండి. ఒకటి ఏంటంటే వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులు ఉండి ఇప్పుడు అందులో పోయిన వాళ్ళు ఏమైనా మరి ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏమైనా చేసిరా మీరు? కుటుంబ సభ్యులు ఎట్లుంటారంటే ఏం చేయలేదు అంటే ఒక ఇంట్లో నుంచే ఒక్కొక్కరికి రెండు సార్లు అవకాశం కావాలంటే తప్పైందంటారా? తప్పేం కాలేదు, వాళ్ళు చేసిన దానికి ఇచ్చిండ్రు కానీ ఇంకా ఆశిస్తున్నారు కదా, ఇంకా కావాలంటుండ్రు. కావాలని ఇప్పుడు కాంగ్రెస్ లో కమిట్మెంట్ ఒక కమిట్మెంట్ చేసుకొని అందులోకి పోయిండ్రు. ఇప్పుడు ఒక కుటుంబంలోని ఒక బాబుకు వానికి ఒకసారి 2 సార్లు వానికి ఇస్తాము. 4 కొడుకులు ఉంటే 4 కొడుకుల్లో 4కి సమానం ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఈ రోజు 4 కొడుకులకు ఒక్కనికి కావాలి, చిన్నోనికి వాడు ముద్దుగున్నాడు కాబట్టి వానికే అంటే ఇంకా 3 ఉన్నోళ్ళకైతే వ్యతిరేకత వస్తుంది కదా ఒక కుటుంబంలోని. ఈ రోజు తెలంగాణ తీసుకొచ్చిన బాపు ఫస్ట్ తెలంగాణనే కావాలన్నారు. ఈ పదవులు ఇవి కాదు, ఒకే నినాదం ఉండే జై తెలంగాణ అని. జై తెలంగాణ వచ్చిన తర్వాత బయటికి నుంచి వచ్చిన వాళ్ళే చాలా మంది ఉండే. బీజేపీ నుంచి వచ్చిండ్రు, తెలుగుదేశం నుంచి వచ్చిండ్రు, కాంగ్రెస్ నుంచి వచ్చిండ్రు. వాళ్ళే ఇప్పుడు ఎవరైతే వచ్చిండ్రు వాళ్ళు బాపు కేసీఆర్ మన వాళ్లే కదా, మన కుటుంబ సభ్యుల్లాగా అన్నట్టు వాళ్ళకు పదవులు ఇచ్చిండ్రు, ఉద్యమకారులకు కూడా ఇచ్చిండ్రు. తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కావాలంటారు. రెండోసారి మన కేసీఆర్ పాలన వచ్చిన తర్వాత మళ్ళీ ఇచ్చిండ్రు, కానీ ఇప్పుడు 3వసారి కూడా కావాలని మళ్ళీ వాళ్ళు అడిగితే ఎక్కడి నుంచి ఇస్తారు? నేను అదే అంటున్నా. అంటే మీరు ముందు నుంచి పార్టీలతో అనుభవంతో ఉన్నారు, మీరేం పెద్ద పదవులు ఆశించడం నేను ఎప్పుడు చూడలేదు, మీకు ఇప్పుడు పదవి వచ్చినట్టు నేను చూడలేదు. ఈ మేయర్లు అయ్యి, డిప్యూటీ మేయర్లు అయ్యి, ఎమ్మెల్యేలు అయ్యి అన్ని అయిన తర్వాత కూడా ఈ రోజు పార్టీలు కావాలని బయటకు వెళ్ళిపోతున్నారు. దాన్ని ఎట్లా చూస్తారని అడుగుతున్నాం మిమ్మల్ని. అంతే. ఎందుకంటే మా అట్లాంటి ఉద్యమకారులం మేము, మాకు అట్లాంటి వాళ్ళకు ఆశ లేదు. ఈ రోజు కూడా కార్యకర్తల కాడికించి ఉద్యమకారులకు ఆశ లేదు. కానీ బయట నుంచి వచ్చి మళ్ళీ మనం ఇంట్లో సారెంబడి ఉన్న వాళ్లకు ఇచ్చిన వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళకే అవకాశం కావాలంటారు. మాట్లాంటి వాళ్ళకి ఎందుకు ఆశ లేదంటే మాకు జై తెలంగాణ అంటేనే చాలు. తెలంగాణ తెచ్చిన యోధుడు, తెలంగాణ తెచ్చిన నాకు గాంధీ, ఈ రోజు మనకు దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ వేరు మన గాంధీ. ఈ రోజు మన తెలంగాణ గాంధీ మా కేసీఆర్ బాబు. ఆయన మీద ప్రేమతో మేము సచ్చే వరకు అందులోనే ఉంటాం. కానీ ఈ కలుపు మొక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోవడమే బెస్ట్. వాళ్ళు వెళ్ళిపోయింది కాబట్టి ఈ తులసి మొక్కలన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక నందనవనమే, అందులో అన్ని కలుపు మొక్కలు ఉంటాయి. ఆ పువ్వులు అవన్నీ అయిన తర్వాత మళ్ళీ అన్ని కటింగ్ చేసేస్తాం. కటింగ్ చేసేసినప్పుడు ఆ కటింగ్ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ అన్ని మా తులసి మొక్కలు ఉంటాయి. ఇప్పుడు అదే రాజకీయ పార్టీలు అన్ని సాధ్యమైంది. రేపు ఎలక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ మా బాబులో పెట్టుకొని మళ్ళీ వస్తామని చెప్పేసి అంటే పార్టీ చేసుకుంటారు. అప్పుడేం చేస్తారు? అది అధిష్టానానికి ఒక ఆలోచన ఇప్పుడు ఉన్నది. అది ఖచ్చితంగా ఇప్పుడు పోయిన వాళ్ళు మళ్ళీ వస్తే మాత్రం ఎక్కడ తీసుకుంటారు? వాళ్ళ ముఖం ఎక్కడ ఉంటది? వస్తా అని అంటారులే. ఇప్పుడు రావడానికి వస్తారు కానీ ఇప్పుడు అధిష్టానం 2 సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత 3వసారి మళ్ళీ వస్తా అంటే దాన్ని కూడా ఆలోచించాలి కదా. ఆ వచ్చిన వాళ్ళు కూడా మా దాంట్లోనే మా వాళ్ళే. ఇందులో చాలా మంది ఏమేం చేసిండ్రో బాపుకు అన్ని తెలిసినాయి కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా మళ్ళీ తీసుకోరు. నాకు ఒకటి నమ్మకం ఏంటంటే ఈ రోజు 2 సార్లు పోయి మళ్ళీ 3వసారి కూడా పదవి కావాలన్నాడు వాడు నాయకుడు కాదు. ఒక కన్న తల్లిలాగా పార్టీ కన్న తల్లిని వదిలిపెట్టేసి ఇంకో తల్లి దగ్గరకు పోయి మళ్ళీ ఈ తల్లి దగ్గరకు వస్తా అంటే కాదు కదా. అదే బయటకు పోకుండా ఉట్టి పోకుండా చాలా కేటీఆర్ మీద కేసీఆర్ మీద విపరీతమైన అట్లా అయితేనే కదా వాళ్ళకు కొంచెము. ఇప్పుడు ఈ రోజులలో ఎట్లున్నదన్నా అంటే ట్రెండ్, బయటికి పోతే తిడితే రేవంత్ రెడ్డి గారు ఎట్లయిండు సీఎం, కేసీఆర్ బాబుని తిట్టే అయ్యిండు. ఏం లేదు, కేసీఆర్ బాబుని ఏమన్నాడు, తెలంగాణ తెచ్చినోడు అది ఇదని చేతులెత్తి దండం పెట్టినోడు. కేసీఆర్ ని తిట్టిండు కాబట్టి హైలైట్ అయ్యిండు. ఈ రోజు ఎవరైతే కేసీఆర్ ని తిడతాడో వాడు హైలైట్ అవుతాడు కాబట్టి కేసీఆర్ పెట్టుకున్నారు. కానీ మేము ఇప్పుడు కొట్టేది ఉన్నది కదా, చెప్పు దెబ్బలు కొట్టేది ఉన్నది కదా. ఇంతకుముందు 10 సంవత్సరాలు మాకు మనం సంస్కారవంతమైన పార్టీ కాబట్టి మాకు ఏమంటారు పదవులు లేకున్నా మేము వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇచ్చినాం. ఈ రోజు జర్నలిజాన్ని కొడుతున్నారు, ప్రజలను కొడుతున్నారు. మా అట్లాంటి దగ్గరికి ఇప్పుడు మమ్మల్ని మేము ఎట్లుకుంటామన్నా? ఇప్పుడు కొడుతుంటే మేమే అంత పిచ్చోళం అయితే లేం కదా. ఇన్ని రోజులు మా బాపు మాటిన్నాం, మా బాపునే తిడుతుంటే మేమెందుకు ఊకుంటాం? ఈ రోజు మేము ప్రతిపక్షాలం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కొంటాము. 60 లక్షల సభ్యత్వం ఉన్నది మా దాంట్లో. ఈ రోజు కార్యకర్తలు పోలేదు, పదవులు ఆశించి పదవులలో బాగా సంపాదించి మళ్ళా రేవంత్ రెడ్డి గారికి సంచులు ఇచ్చి లేదో కావాలని ఆశించినోడే పోయిండు అంతే.